ఏలూరు నగరంలోని ది ఏలూరు క్లబ్ ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆదివారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం వరకు క్రమబద్ధంగా కొనసాగింది. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి చింతమనేని వెంకట కృష్ణయ్య, గుత్తా బాలచంద్ర కళాధర్ మధ్య పోటీ నెలకొంది. కార్యదర్శి పదవికి చలసాని వెంకట సత్యనారాయణ, కొమ్మ మురళీకృష్ణ, మాగంటి హేమసుందర్రావు, మొటపత్తి నాగేంద్ర చౌదరి పోటీ పడ్డారు. అదేవిధంగా కమిటీ సభ్యులుగా మొత్తం 16 మంది అభ్యర్థులు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా పోలింగ్ కేంద్రం వద్ద క్రమశిక్షణతో ఓటింగ్ జరిగింది. సభ్యులు ఎలాంటి అంతరాయాలు లేకుండా ఓటు వేసేందుకు నిర్వాహకులు తగిన చర్యలు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగిందని క్లబ్ సభ్యులు తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించనుండగా ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఫలితాలపై క్లబ్ సభ్యుల్లో ఆసక్తి నెలకొంది. గొప్పలపూడి శివరామప్రసాద్, మాట్లాడండి కృష్ణ గారు ఇప్పుడు మనసులే